ఐపీఎల్ 2024 ధోనికి చివరి ఐపీఎల్ అని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి ధోని బ్యాటింగ్ రావాలని స్టేడియంలోని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ధోని అంటూ అరుస్తూ ఉంటారు. ఏ టీంతో మ్యాచ్ జరిగినా ఒక్క ధోని విషయంలో మాత్రం రెండు టీమ్స్ అభిమానులు ఒక్కటైపోతారు. అంత ఫాలోయింగ్ ఉంది ధోనికి. అతని బ్యాటింగ్ చూడాలని చివరిలో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లు కోల్పోవాలని కూడా ఆ జట్టు అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఆదివారం పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఇవే సీన్స్ కనిపించాయి. కానీ అందులో ఓ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 16వ ఓవర్ చివరి బంతికి శాంట్నర్ అవుట్ అయిన తర్వాత ధోని వస్తాడని రావాలని స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. కానీ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్కి వచ్చాడు. కొన్ని మంచి షాట్లు ఆడిన తర్వాత 19వ ఓవర్ 4వ బంతికి శార్దూల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత ధోని బ్యాటింగ్కి వచ్చాడు. ధోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి క్రీజ్లోకి వచ్చేంత వరకు కెమెరామెన్ ధోనినే చూపించాడు. ఆ టైంలో ధోని అంటూ స్టేడియం దద్దరిల్లిపోయింది. ధోని బ్యాటింగ్ చూసేందుకు చాలా మంది స్టేడియానికి వచ్చినట్లు ఉన్నారు. కానీ వాళ్ళందరూ నిరాశపరుస్తూ ధోని ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో స్టేడియం మొత్తం ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. భారీ హైప్తో బ్యాటింగ్ వచ్చిన ధోని స్లోవర్ బాల్తో గోల్డెన్ డకౌట్ క్లీన్ బౌల్డ్ చేసిన పంజాబ్ బౌలర్ హర్షల్ పటేల్ ధోని పరువు తీయడంతో పాటు క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.